హాయ్ ఫ్రెండ్స్, నేను మరి రైల్వే స్టేషన్కి వచ్చాను. మరి మా శ్యాము మా అమ్మ వైజాగ్ వెళ్ళారు. మరి వాళ్ళిద్దరిని తీసుకొస్తానికి రైల్వే స్టేషన్కి వచ్చాను. ట్రైన్ ఇంకా రాలేదు, వస్తుంది. చూడండి, రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను. ట్రైన్లో ఉందంట ట్రైన్. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. 2కి ఆగుతుందో లేదో. ఇంకా శ్యామ్ ఎక్కడ ఉన్నాడో ఎదుర్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్లోకి నుంచి బయటకు వచ్చేసారు. ఆటో ఎక్కించాలి అమ్మని. శ్యామ్ బండి మీద వచ్చేస్తాడు. లగేజ్ ఇదిగోండి. హాయ్ శ్యామ్. మా ఊరి వైపు వెళ్ళి ఆటో ఎక్కాలి. మా శ్యామ్ చూడండి ఎలా అయిపోయాడో. కలర్ చేంజ్ అయిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మొన్న మదర్స్ డే కదా. మరి మేము మదర్స్ డే నాడు ఊర్లో ఉన్నాము వైజాగ్లో. కాబట్టి మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోలేదు అనమాట. కాబట్టి ఈరోజు మేము మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి డెకరేషన్ చేసే కొన్ని ఐటమ్స్ కొన్నామన్నమాట, సింపుల్గా. అవేంటో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వన్ ఫ్లవర్ డెకరేషన్. బెలూన్స్ అంటే బెలూన్స్ దీపం అనమాట. స్నో స్ప్రే, డబుల్ టేప్, పార్టీ బాంబ్ అండ్ క్యాండిల్. ఈ ఐటమ్స్ని ఒక డెకరేషన్ చేస్తున్నాను సింపుల్గా. ఎలా చేస్తున్నానో మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మరి మొన్న సండే మదర్స్ డే, కానీ అమ్మ శ్యాము వైజాగ్ వెళ్ళడం వలన నేను మదర్స్ డే జరుపుకోలేకపోయాము. మరి వాళ్ళిద్దరు వచ్చేసారు కాబట్టి మరి మా శ్యామ్ బాబు ఏర్పాటు చేశాడు మదర్స్ డేకి. మరి మీరు అందరూ చూడండి మా శ్యామ్ చేసిన డెకరేషన్. కాదు, కింద కింద సరిగ్గా పట్టుకో. కింద లాగానే ఇలా పట్టుకో. హ్యాపీ మదర్స్ డే టు
హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. స్మైల్ బొమ్మ. స్మైల్ స్మైల్. ఓహో చూసారా, స్మైల్ స్మైల్. బాగున్నాయి కదా. నా ముగ్గురు కలిసి కట్ చేద్దాం. అంటే బయట చూస్తే ఎలా వచ్చిందా. తీరేది దాకా. హ్యాపీ మదర్స్ డే టు యూ. హ్యాపీ మదర్స్ డే టు యూ. హ్యాపీ మదర్స్ డే. ఏదో వదిలేమంటావా? అదమ్మా చిన్నది. ఇంకా పట్టుకోను. మళ్ళీ పెడుతున్నారు. హ్యాపీ మదర్స్ డే టు యూ. హ్యాపీ మదర్స్ డే టు యూ. అంతే రాయాలి. శ్యామ్ ఇదిగో. డాడీ హ్యాపీ మదర్స్ డే. ఫ్రెండ్స్, మరి మదర్స్ డే రోజున సెలబ్రేషన్ చేసుకోలేదు, కానీ ఇప్పుడు మట్టికి మేము సెలబ్రేషన్ చేసుకున్నాము. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి కాబట్టి తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా మనం ఎంత ఇచ్చుకున్నా రుణం చేయద్దు. అందుకని ఏదో ఒక రకంగా ఏదో చిన్న ఆనందం ఉన్నంతసేపే కదా ఎవరైనా సరే, లేకపోతే లేదు. ఉన్నప్పుడే సంతోషంగా ఉండాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే తల్లిదండ్రుని మట్టికి ప్రేమించండి. ఈ రోజుల్లో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేదు. మరి మొన్న సంవత్సరం అక్క నేను అలాగే గిఫ్ట్ ఇచ్చాము. మరి ఈ సంవత్సరం కూడా మరి అమ్మ మెడలోకి కానీ, చెవులకి కానీ, చేతులకి కానీ, గాజుకి కానీ ఏం వేసుకోదు. మరి అమ్మ అయితే శారీస్ ఒకటి కట్టుకుంటుంది కాబట్టి మరి మేము మా అమ్మకి అలాగే ఇవ్వగలం. మరి మా అమ్మకి నచ్చుతుందని అనుకుంటున్నాం. చాలా బాగుంది. చాలా బాగుంది.
మరి మా శ్యాము అది మమ్మీకి లాస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇవ్వలేదని చాలా ఫీల్ అయ్యాడు. మరి ఆ గిఫ్ట్ ఏంటో మా శ్యామ్ బాబు ఇస్తాడు. శ్యామ్, నువ్వు మీ మమ్మీకి కొన్న గిఫ్ట్ ఏంటో చూపించు. లాస్ట్ ఇయర్ నాకు డ్రెస్ బుక్ చేశాడు, ఈ ఇయర్ కూడా డ్రెస్సే కొన్నాడు. అసలు అది చూపించు కెమెరాకి. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి మా శ్యాము కొన్న గిఫ్ట్. వాళ్ళ మమ్మీకి రింగ్ కొన్నాడు, ఫింగర్ రింగ్. చాలా బాగుంది శ్యామ్. మరి అక్క అయితే ఇప్పుడు వచ్చి రింగ్ కానీ ఏం పెట్టుకోలేదు. ఇదే ఫస్ట్ వాళ్ళ కొడుకు ఇచ్చిన ఫస్ట్ రింగ్. నా చేతికైతే ఎప్పుడు ఉంటుంది ఫింగర్ రింగ్. పక్కన పెట్టు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చీర కూడా చాలా బాగుంది. నా దేవుడు దగ్గర హృదయాల్లోనూ ఈ ప్రేమ అభిమానం కలిగించేటట్ల నాకు ఎవరు చెయ్యకపోయినా నా కష్టకాల్లో చూసి, నాకు మంచి చెడ్డలు చూసి, నాకేమీ తెలియదు ఏమీ ఎంత గొప్ప దేవుడో. మరి మాకు ఇప్పుడు వరకు 100 సంవత్సరాలు లోటు లేకుండా ఇంటికి యజమానుడిగా, నాకు ఒక తండ్రి తల్లిగా, ఒక తల్లి బిడ్డగా, తోడు నేడుగా, బంధుమిత్రులుగా, కొంత కోటగా మరి దేవుడు నాకు ఎంతో సహాయం చేసిన తండ్రికి వందనాలు నాయన. స్మైల్ స్మైల్ స్మైల్. చిన్న సెలబ్రేషన్ సెలబ్రేషన్. హ్యాపీ మదర్స్ డే. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోస్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్.